డిస్కౌంట్ ఇచ్చి 50 లక్షలు చేస్తున్నాడేమో. మరి అన్ని కోట్లు అవసరమే ఉంది దమ్మాలపాటిని పెట్టుకున్న తర్వాత. అంటే ఆ రోజున చంద్రబాబు గారిని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ఇప్పుడు కనీసం నాకు తెలిసి ఈ 9 నెలల్లో అట్లీస్ట్ 200-300 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చి ఉంటాయి ఆయనకి. దీని తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వకుండా అతను ఏం చేయడు. ఫ్రీగా వచ్చి సేవా కార్యక్రమాలు చేసే లాయర్ కాదు అతను. కాబట్టి సిద్ధార్థ లోత్రా ఇదేం కాదు. లెక్కనైతే రామోజీరావు గారికి ఆయన వాస్తవంగా తెలుగుదేశం చంద్రబాబు గారి కేసు తీసుకున్నాక ఆయన ఇప్పుడు అపర కోటీశ్వరుడు అయ్యి ఉంటాడు. కనీసం ఇప్పుడు వీళ్ళ కేసులని ఈవెన్ వివేకానంద రెడ్డి కేసు కూడా ఆయనే కదా వాదించేది. టోటల్గా ఈ కేసులన్నిటి మీద 100 కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉంటుంటాడు ఆయన. అదేం తప్పేం కాదు, లేకపోతే ఆయన చేశాడు కాబట్టి అదంతా రైట్ అయిపోవు. కానీ ఒకటిసారి ఇక్కడ కీలకంగా మరొక అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి వ్యవహారం కూడా. ఆయన ఏదో అప్రూవర్గా మారుతారు, ఆయన అప్రూవర్గా మారుస్తారు. సీపోర్ట్ వ్యవహారం కానీ లేదంటే దీనికి సంబంధించి కానీ లిక్కర్ స్కామ్ ఆయన నోరు విప్పితే మొత్తం వైసీపీ కోసాలు కదులుతాయి అనేది. దాంట్లో అప్రూవర్గా మారితే ఏమని చెప్తారు? సోవాడు చూశారని చెప్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చూశాడు, లేకపోతే ఆయన ఎవరు విక్రాంత్ రెడ్డి చూశాడు అని చెప్తాడు ఆయన. అంతే కదా. దాని తర్వాత సాక్ష్యాలు ఎవరు సేకరించాలి? చూశారు అంటే కుంభకోణం చేశారు అని కాదు కదా. అప్రూవర్గా మారారు అనుకుందాం. అప్రూవర్గా మారడం అంటే ఏంటి? ఆయనకి లెక్కలు తెలుసు, జగన్కి ఏ ఏ సంస్థ ద్వారా ఎట్లెట్లా వచ్చింది అన్నది. అవన్నీ తీయించాలంటే ఏమైనా భారతీయ జనతా పార్టీ తలుచుకుని సీరియస్గా దృష్టి సారి